అనమాట. కానీ వెరాజ్ అర్నబ్ గోస్వామి దగ్గరికి వచ్చేసరికి డెఫినెట్గా హీజ్ అన్ ఇండిపెండెంట్ అండ్ గుడ్ గ్రేట్ జర్నలిస్ట్, నో డౌట్. అయితే ఇక్కడ తన ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే, ఈ ఇండిగో వ్యవహారం మొదలైనప్పటి నుంచి ఆయన వరుస డిబేట్లు చేశాడు. చాలా సీరియస్గా, ఫెరోషియస్గా, అగ్రెసివ్గా డిబేట్లు చేశాడు. చేసినప్పుడు ఆయన చాలా గట్టిగా ఏవియేషన్ మినిస్ట్రీని నిలదీశాడు. చాలా గట్టిగా విమానయాన శాఖని ప్రశ్నించాడు. విమానయాన శాఖ మంత్రిని ప్రశ్నించాడు. నేను గట్టిగా నేను ఇన్సిస్ట్ చేసి చెప్తున్నా, ఆయన విమానయాన శాఖను నిలదీశాడు, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. ఆయన విమానయాన శాఖ మంత్రిని నిలదీశాడు, ప్రశ్నించాడు, రిజైన్ చేయమన్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. ఈ నోట్ దిస్ పాయింట్స్. ఓకే, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. పెద్దగా తప్పటాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ కన్సర్న్ మినిస్టర్. ఆ తర్వాత మొత్తం హోల్ క్యాబినెట్, అల్టిమేట్గా ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు. చాలా ఈ దేశంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్లో మంత్రులు కాదు. ఇటు ఏవియేషన్ మినిస్ట్రీని, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా వెంటబడ్డారు. సరే, ఎందుకో రామ్మోహన్ నాయుడు ఆయనకు అందుబాటులోకి రాలేదంట, నా ఫోన్ ఎత్తట్లేదు, మా ఫోన్ ఎత్తట్లేదు, మేము ఫోన్ చేస్తే హలో 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 అని వినపడినట్టు కట్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన లైవ్లోనే అన్నాడు. మరి ఎందుకు ఆయన ఎత్తలేదు? ఆయన బిజీలో ఉండి ఎత్తలేదా, లేదా రామ్మోహన్ నాయుడికి అర్నబ్ గోస్వామికి ఏమన్నా? ఇట్స్ ఆల్ రైట్, నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ.